నీటికి నిప్పుకు పెళ్ళంట. నిప్పు నీరు ప్రేమించుకున్నాయి, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాయి. వాటి లక్షణాలే వాటి పెళ్లికి అడ్డం. నిప్పు తాకితే నీరు ఆవిరైపోతుంది, నీరు నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్లి చేసుకోవడం ఎలా? బాగా ఆలోచించాయి. వారి చుట్టాలను సంప్రదించాయి. నీరేమో వారి బంధువులైన వానను మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా మనకు వాటికి జన్మజన్మల వైర్యం ఎట్లా కుదురుతుంది అని కోప్పడ్డాయి. నిప్పేమో పిడుగును అగ్నిపర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పును కోప్పడ్డాయి. వాటి ప్రేమను అర్థం చేసుకోలేదు. అందరిలాగే పెళ్లి చేసుకోవాలని, పిల్లల జల్లలతో హాయిగా ఉండాలనుకున్నాయి. కానీ ఆశ తీరే దారే కనబడలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకొని కార్మికుణ్ణి అడిగాయి. అతను ఆలోచించి, సరేలే, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు. కానీ పెళ్లికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదమని కార్మికుడిని హెచ్చరించాయి, గొడవ చేశాయి. కార్మికుడు వారిని ఒప్పించాడు. వారి ఇద్దరికీ పెళ్లి చేసి వారిని బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురముంచాడు. వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కాక ఆవిరి అనే కొడుకును కన్నాయి. ఈ ఆవిరిగాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు, పిడుగు, అగ్నిపర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాన్ని చూసి అందరూ ఆనందించారు. వీడు రైలును నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు, ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నాడు. పెళ్లి చేసిన కార్మికుడికి కృతజ్ఞతలు. నేను చెప్పిన ఈ చిన్న స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రం.